ఫ్రెండ్స్ ఇవాళ మనం బ్యాట్ మ్యాన్ కాదు, కరెక్ట్ గానే ఉన్నారు. బ్యాగ్ మ్యాన్ పేరుకు తగ్గట్టు ఇందులో ఒకడు అలా బ్యాగ్ వేసుకుని తిరుగుతా ఉంటాడు. రోడ్డు మీద ఎవడన్నా కనిపిస్తే వాడిని మడత పెట్టేసి ఆ బ్యాగ్ లో పడేసి తీసుకుని వెళ్ళిపోతాడు. సో బేసిక్ గా వీడు బూచోడు, ఏ మాటకు ఆ మాట. బ్యాగ్ మాత్రం చాలా బాగుంటదండి. చూద్దాం, మూవీ స్టార్ట్ అవగానే మనం వీడిని చూస్తాం. అబ్బాయి వీడు బ్యాగ్ మ్యాన్ కాదు, వీడు ఒక తండ్రి, ఈవిడ కూతురు. మూవీ స్టార్ట్ అవగానే మనకు అర్థం అవుతుంది. పాపం ఈ పాపకి చాలా రోజుల నుంచి భయంకరమైన కళ్ళు వస్తూ ఉన్నాయంట. ఈ కళల వల్ల తను రోజు చాలా భయపడిపోతూ ఉంది. వీళ్ళ నాన్న ఏమైందమ్మా అని అంటే ఏం చెప్పదు, కానీ ఏడుపు మొహం పెట్టుకుని తిరుగుతా ఉంటది. వీళ్ళ డాడీ పాపం ఏమైందో తెలియక ఏవి పెడితే అవి కొనిస్తూ అన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పటికి ఏడుస్తూ ఉంటది. ఏమైంది చెప్పు అంటే చెప్పదు. ఆ ఏజ్ లో అందరికందరూ తోపుగాల్లాగే ఫీల్ అవుతుంటది. ఒక రోజు మరీ బాధపడుతుందని గట్టిగా ఏమైందని అడిగితే ఏం చెప్పిద్దంటే, ఒక పెద్ద భయంకరమైన తుఫాన్లో తను ఇరుక్కుపోయినప్పుడు తనకు తెలియకుండా అనంతపు సొరంగంలోకి వెళ్ళిపోయిందంట. దీన్ని అనవసరంగా అడిగాయని చెప్పి వాళ్ళ డాడీ సైడ్కి వెళ్ళిపోతారు. ఇంకా సర్లేండి, ఆ రోజు గేమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకా సామాన్లు అన్ని ఎత్తకపోయి గరాజులో పడేయాలి. ఇతను సామాన్లు లోపల పెడదామని షెడ్ లోకి వెళ్ళి ఉంటాడు. చాలా సేపు అయింది అసలు అట్లా. మళ్ళీ ఏమైందా అని కనుక్కుందామని ఈ అమ్మాయి కూడా షెడ్ లోపలికి వెళ్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ డాడీ పాపం ప్యారలైజ్ అయిపోయి అలా పడిపోయి ఉంటాడు. ఏమైందని చెప్పి డాడీ దగ్గరికి వస్తా ఉంటే వాళ్ళ డాడీ ఏమో వెళ్ళిపో అని అంటుంటాడు. అతను హెల్ప్ అన్నాడో వెళ్ళిపో అన్నాడో ఈ అమ్మాయికి అర్థమయ్యే లోపే బాగా లేట్ అయిపోయింది. ఎవరో వెనక నుంచి అలా వచ్చి ఆ పాపని పట్టేసుకొని ఈడలేండి బ్యాగ్ మ్యాన్ ఏదో బ్యాగ్ తెచ్చుకున్నాడు. అంటే మంచి లెదర్ బ్యాగే. ఆ అమ్మాయిని ఇప్పుడు ఈడు ఏదో ఇస్త్రీ బట్టలు మడతపెట్టినట్టు మడతపెట్టి ఆ బ్యాగ్ లో కుక్కేస్తాడు. అంత చిన్న బ్యాగ్ లో ఈ అమ్మాయిని దానికి జిప్పేసి ఇంక తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా వీడే బ్యాగ్ మ్యాన్ అని తెలుస్తుంది. కట్ చేస్తే 4 ఏళ్ల తర్వాత చూస్తాం. ఈడే మన మెయిన్ హీరో ప్యాట్ గడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. వైఫ్ పేరు కత్తివినా, ఓల్ని కత్తివినా నో కైఫ్. ఇద్దరు పిల్లడు కూడా పుట్టుంటాడు. ఇదిగో ఈడే. అంతా మంచి ఫ్యామిలీ, హ్యాపీగానే బతుకుతూ ఉంటారు. మన ప్యాట్ గడు మామూలుగా అయితే ఓ మెకానికల్ ఇంజనీర్ మనలాగే. తేడా ఏంటంటే వాడు చదువు అయిపోయాక కూడా ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాడు. మనకంటే ఇక్కడ ఉండాలన్నా ఉండనివ్వనుకోండి. అయితే మనడు బాగా పెద్ద ఇంజనీర్ అంట. ఎన్నో పెద్ద అద్భుతమైన ప్రాజెక్టుల మీద పనిచేశాడంట. కానీ వీడు పనిచేసిన ప్రతి ప్రాజెక్టు సంకనాకిపోయిందంట. వీడెవడో మా కాలేజ్ అయ్యి ఉంటాడు. పాపం ప్రాజెక్టు మీద ప్రాజెక్టులు చేసి డబ్బులన్నీ ఓడబిక్కున్నాడు. పాపం రూపాయి బిల్ల కూడా లేకుండా పోయింది. పాపం వీడు బాగా ప్యాషనేట్ గానే ఉండేవాడు, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదంట. మనం బీటెక్ ఫైనల్ ఇయర్ లో ప్రాజెక్ట్ చేస్తామే అలా కాకుండా వీడు చాలా సీరియస్ ప్రాజెక్టులు చేశాడు. పాపం ఈ కష్టాల వల్లే సిటీలో ఉన్న తన పెద్దిల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే ఇన్ని రకాల కష్టాలు వచ్చినా వాళ్ళ వైఫ్ మాత్రం ఎప్పుడు వదలలేదంట. బేసిక్ గా హాలీవుడ్ సినిమాలో అయితే ఇలాంటప్పుడు వీడికి విడాకులు వచ్చేసి ఉండేవి. వీడి కొడుకుని వాదానికి ఒకసారి ఎప్పుడు కలుద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఇలా లేదండి. అయితే వీళ్ళ సిచ్యువేషన్ ఇలా అవడం వల్ల వీళ్ళందరూ కలిసి ప్యాట్ గాడు ఉన్నాడే వీళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోతారు. ఇది విలేజ్ అంట. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీకి టింబర్ బిజినెస్ అంటే చెక్కల బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని చెక్కలతోనే కడుతుంటారు కదా, సిమెంట్లు రోడ్ల మీద తప్ప వీళ్ళ ఇళ్ల మీద ఉండవు. ప్యాట్ కి వీళ్ళ మమ్మీ డాడీ లేదు, కానీ అన్న ఉన్నాడు, పెద్ద అన్న. ఆ అన్నయ్యే ఈ ఫ్యామిలీ బిజినెస్ ని నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా వీళ్ళ అన్నతో పాటు కలిసి ఉండి పని చేసుకుందామని చెప్పి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన ఆ ప్యాట్ గాడు మాత్రం పాపం బాధపడుతూనే ఉంటాడు, ఏం వర్కౌట్ అవ్వట్లేదని. అయితే వీడిలో కొంచెం ఊపు తెప్పిద్దామని చెప్పి ప్యాటుగాడు వాళ్ళ వైఫ్ ఆ రోజు నైట్ ఇంట్లో పార్టీ పెట్టింది. చాలా మంది పార్టీకి వచ్చారు, బాగానే ఎంజాయ్ చేశారు. ఈ ప్యాటుగాడు వాళ్ళ అన్ననేమో లియం. వీళ్ళ అన్నతో వీడు సొంతగా కొత్తగా తయారు చేసిన ఒక ప్రాజెక్ట్ ని చూపిస్తాడు. చాలా అద్భుతమైన ప్రాజెక్టు, దీనికి గానీ ఫండింగ్ వచ్చిందంటే ఇంకా అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్పి ప్యాటుగాడు చెప్తాడు. వీళ్ళ అన్న ఏమంటారంటే, నా మాట విని అవన్నీ వదిలే, మనం హ్యాపీగా ఇక్కడ బిజినెస్ చేసుకుందాం అంటాడు. ఏముందో ఆ కంపు సిటీలో తలుపులన్నీ వేసేసిన దుమ్మాడి నుంచి వస్తుందో లోపలికి తెలియదు, అసలు ఎలా ఉంటున్నారో అక్కడ అని చెప్పి అడుగుతాడు. అయితే ప్యాటుగాడు ఇక్కడికి వచ్చాడు కదా, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు నైట్ ఏవో సౌండ్స్ వస్తూ వీడిని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. వీడికేమో అసలు నిద్ర పడట్ల నైట్ టైం. దీని వల్ల వీళ్ళ నాన్న అడిగితేమో ఏ మెడతలో ఉడతలో అయ్యి ఉంటాయి, వాడి గురించి పట్టించుకోకుండా పడుకో అని చెప్తాడు. వీడు మాత్రం ఇదే గోలలో పడిపోతాడు. ఒక రోజు నైట్ అసలు ఏంటి తెలుసుకుందాం అని చెప్పి ఆ పక్కనే అలా పొదల్లోకి పోతూ ఉంటాడు. ఇంటి చుట్టూ పెద్ద అడివే ఉంటదిలేండి. ఎత్తుకుంటూ దాన్ని చంపేద్దామని పోతాడు. సడన్ గా ఏదో భయంకరమైన జీవి కనిపించింది. అన్ని మూసుకొని వీడు అన్నలాగా ప్రశాంతంగా పడుకోవచ్చు కదా. అసలుకే వీడికి ఉన్న బాధలకు మామూలుగానే నిద్ర పట్టదు, కానీ వీటన్నిటి వల్ల ఇప్పుడు నిద్ర అంటే ఏంటో మర్చిపోయాడు. ఇదంతా సరిపోదన్నట్టు వీడు చిన్నప్పుడు వీడి లైఫ్ లో జరిగిన ఒక ట్రామా కూడా ఉంది. ఆ భయం వీటన్నిటికంటే ఎక్కువ అంట. మామూలు దరిద్రంగా ఉండదు ఆ కహాని. అయినా తెలుసుకోక తప్పదు కదా. ఇలా మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాం. వీడు చిన్నప్పుడు ప్యాట్ గాడు వీళ్ళ అన్న ఇదిగో టోపీ పెట్టుకున్నాడు, ఈడే ప్యాటు. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఊరి చివరిలో ఉన్న ఏదో కొండల మధ్యలో చిన్న గుహ లాంటిది ఉంటది. ఆ గుహలోకి వెళ్దాం అనుకుంటారు. ఆల్రెడీ వాళ్ళ ఊరు మొత్తం చాలా ఫేమస్ అంట అది. దాని లోపల ఏదో భయంకరమైన రాక్షసుడా, జంతువా, దెయ్యమా ఏదో ఉంటది. దాన్ని గాని గెలిగితే అది వచ్చి చంప చెల్లు అనిపిత్తది. పోమాకండి అని చెప్తారు, కానీ వీళ్ళు వెళ్తారు. అంటే అప్పట్లో అలా భయపడేవాళ్ళు. ఇప్పుడు అనుకోండి కెమెరాలు, వ్లాగ్ వీడియోలు, అసలు వీడియోలు తీసి ఆ దెయ్యాన్ని ఫేమస్ చేసేసి ఆ దెయ్యం ఆ పబ్లిసిటీ తట్టుకోలేక అక్కడ నుంచి పారిపోయేలా చేస్తారు. వీళ్ళు కూడా దెయ్యాన్ని ఎలాగైనా కలుద్దాం అని చెప్పి పోతూ ఉంటారు. వీడికి ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెక్కలతో పని కదా, ఓ చెక్క ముక్క తీసుకొని వాడితో రకరకాల బొమ్మలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా సేమ్ ఇలాంటిదే. వీడి చేతిలో ఒక బొమ్మ వీడే చెక్కాడు, అదొక గుడ్లగోప బొమ్మ. ఇప్పుడు వీడికి ఆ గుహ కనిపిగానే గుహ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ దెయ్యం ఇల్లు కట్టుకొని ఉంది కదా, దాని ఇంటి ముందు ఈ విధంగా చెట్టు కొట్టేసాడు పడేస్తాడు. వీళ్ళు అన్నేమో తెక్కేమో
వచ్చిందంట. ఏం చేస్తున్నావు, పది ఎక్కడి నుంచి వెళ్ళిపోతామంటే వీడేమో ఆ చెట్టు చూపించి, చెట్టు చూడు, దీని చెక్క చూడు, ఇది చాలా విలువైనది, ఇది అసలు ఎక్కడ దొరకదు, దీంతో చాలా ఈజీగా మంచి మంచి బొమ్మలు చెక్కొచ్చు అని చెప్పి ఆ చెట్టు నాడు అడ్డంగా పడేసి కొమ్మ కోసేస్తా ఉంటాడు. వాళ్ళ అన్నేమో వద్దుగా బాబు పోదాం పదం అని అదుస్తా ఉన్నా వీడు పట్టించుకోడు. అప్పుడే వెనక నుంచి ఏదో వింత చెయ్యి లాంటిది వచ్చి అది కూడా ఒక కత్తె పట్టుకొని వచ్చి వాడు జుత్తు కోసేస్తది. భయపడిపోయి కింద పడిపోతాడు. లోపల నుంచి ఏదో భయంకరమైన వింత సౌండ్ అయితే వచ్చింది. ఏం వచ్చి పట్టుకుందా కనిపించదు. ఆ చెట్టును ఇటు నుంచి కూడా కోసుకోవచ్చు కదా కనీసం, అదేదో మంచిదే కాబట్టి వచ్చి బొచ్చు కోసుకొని వెళ్ళిపోయింది. ఇంకోటి ఏదైనా అయితే పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళిపోయేది. అంతే అండి. బేసిక్ గా మామూలుగా దెయ్యాలు అసలు ఎవరిని కదిలించవు. ఊరి చివరలో ఏదో ఒక కొంపలో ఎవరిని గెలకుండా మూల కూర్చో ఉంటది. మనం పోయి వాటిని డిస్టర్బ్ చేస్తే తప్ప అసలు ఎవరి దగ్గరికి వెళ్ళవి. తల్లండి వీడైతే లోపల నుంచి వచ్చే భయంకరమైన శబ్దాలు వినగానే ప్యాంట్ తడిసిపోద్ది. లేని పోని భయం అప్పుడే వాడి జీవితంలో మొదలైద్ది. దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఇంకా వాళ్ళ కొట్టుకు వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ డాడీ ఉంటాడు. అన్నగాడు వెళ్ళి ముందు డాడీకి చెప్పేస్తాడు, డాడీ డాడీ ఇట్టేదంతా జరిగింది, ప్యాట్ గాడు తెగ భయపడుతున్నా అని చెప్తాడు. దాంతో వీళ్ళ నాన్న వీడిని బొజ్జగిద్దామని చెప్పి అలా పట్టుకొని నడిపించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. దూరంగా కొండల పైకి ఎక్కడికో తీసుకొని వెళ్ళి ఆ గుహ ఉంది కదా వీళ్ళు వెళ్ళారు, దాని స్టోరీ చెప్తాడు. నిజానికి అది ఏదో బొగ్గు గనులో ఏదో గనుల గుహంట. దాని లోపల ఒక భయంకరమైన పిశాచ్ ఉంటుంది. అది అక్కడ పనిచేసే వాళ్ళందరినీ చంపేసింది. ఇప్పుడు అది ఒంటరిగా ఒక్కదాయి అక్కడ ఉంటుంది. అది కేవలం చిన్న పిల్లల్ని మాత్రమే తీసుకొని వెళ్తుంది. ఒకవేళ అది ఏదైనా పిల్లోని గాని పిల్లని గాని ముట్టుకుంది అనుకోండి, అది ఆ పిల్లోని చంపే వరకు వీళ్ళు వెనకాలే తిరుగుతూనే ఉంటదని చెప్పి వీళ్ళ డాడీ చెప్తాడు. ఇది నిజంగానే సొంత నాన్నేనా ఈ పీటిగాడికి? మామూలుగా అయితే వీళ్ళ సొంత నాన్న కాకపోయినా ఇంత దరిద్రమైన స్టోరీ పిల్లలకి ఎవడో చెప్పడం. ఇది ఏదో స్టోరీ ఇప్పుడు వీడికి ఎందుకు చెప్పాడో నాకు తెలియదు కానీ ప్యాట్ గడు కొంచెం గట్టిగానే ఉన్నాడు. మా బాబుకి ఏదో తెక్కెక్కింది, కామెడీగా నన్ను భయపెట్టడం ట్రై చేస్తాడని చెప్పి నవ్వుతూ ఏంది కంపుగా అని అంటాడు. ఇలా నాన్న నిజంగానే సైకోగాడు అనుకుంటా. గట్టిగా కలిసి వీడిని తిట్టి నేను చెప్పేవని జోకుల్లో వినిపిస్తున్నాయని చెప్పి అదుతాడు. నిజమే సైకోనే. ఇంకా అప్పటి నుంచి మన ప్యాటుగాడు గుహన్న ఇంకా ఏదన్నా సరే ఏ శబ్దాలు విన్నా ఎక్కువగా భయపడడం మొదలు పెట్టాడు. వీడికి రోజు రోజుకి భయం ఎక్కువ అవుతూ ఉంది. అప్పుడే వీళ్ళ నాన్న వీడిని చూసి పాపం బాధపడతాడు. ఆ రోజు ఏం తాగేసి ఏం కాని చెప్పాను వాడికి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ముక్కులోకి చక్కపొడి వెళ్ళిపోయినట్టుంది ఆ రోజు. ఇప్పుడైతే ఇలా కొడుకు దగ్గరికి వచ్చి పక్కనే కూర్చొని ప్యాటు అని చెప్పి ఓ గిఫ్ట్ ఇస్తాడు. ఏంటంటే ఓ చిన్న కత్తి. ఏం చెప్తాడంటే చిన్న పిల్లల ఇమాజినేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటదంట. అందుకనే నువ్వు ఈ కత్తి పట్టుకొని నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి ఇమాజిన్ చేసుకో. నీ దగ్గర ఈ కత్తి ఉన్నంత వరకు నీ జీవితంలో ఒక్కసారి కూడా ఆ పిశాచి నిన్నేమీ చేయలేదు. నీ ఇమాజినేషన్ లో ఒక అద్భుతమైన కత్తిలా చేంజ్ చేసుకో అని చెప్పగానే వీడు తీసుకొని నిజంగానే స్ట్రాంగ్ అయిపోతాడు. ఈ కత్తి నా దగ్గర ఉన్నంత వరకు వాటిని ఒక్కటి కాదు 100 మంది ఒకేసారి రమ్మనని ఫిక్స్ అయిపోతాడు. మనోడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాడుగా. ఇక్కడికి వచ్చేసాక మళ్ళీ ఏదో తెలియంది వీడు ఎంట పడుతుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటది. అయితే ఈ సినిమాల్లో ఒక మంచి విషయం ఏంటంటే మిగతా దరిద్రపోటు సినిమాల్లాగా ఏదో ఒక భయంకరమైన సీన్ మొత్తం జరిగాక పనికి మనోడు అప్పుడు నిద్రలేసి తూచి ఏం జరగల మొత్తం అంతా కలే, మీ అందరినీ బెప్పంగాలం చేసామని అంటాడు. అది చూసినప్పుడల్లా డైరెక్టర్ గారు ఎదురుగా ఉంటే కడ్డీ తీసుకుని వాత పెట్టాలనిపిస్తుంది. సో ఇందులో అలాంటి పెంట ఏమీ లేదు. మొత్తం మనం చూసేదంతా నిజంగా జరుగుతుంది. అంటే సినిమాలో ఒక రోజు మనోడు అలాగే చెక్కల కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఇటు సైడ్ వీళ్ళ వైఫ్ ఏమో వాళ్ళ కొడుకుతో పాటు ఆడుకుంటూ వాడిని ఉయ్యాల్లో ఊపి పని చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ దెయ్యమో పిశాచో ఏదో వచ్చి పిల్లోని చూడగానే ఇటు దా అంటుంది. ఇంక ఏదో తెలిసింది కదా ఓకే వచ్చేస్తున్నా అని చెప్పి ఎవడు పిలిచిన వెనకాల వెళ్ళిపోతుంది. ఈడైతే దాన్ని ఫాలో అవ్వకుంటూ ఆ చెట్ల లోపలికి అడవి లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాడు. చుట్టూ ఒక కంచైనా కట్టుకోవచ్చు కదా. ఇంకా ఇలా మమ్మీకి తెలిసిపోయి ఈవిడ కూడా అడవిలోకి వెళ్ళిపోయి ఎతుకుతూ ఏడుస్తూ ఉంటది. కాసేపుడు దొరికేస్తాడులేండి. మనోడు ఇంటికి వచ్చాక వీడికి విషయం చెప్పిద్ది పీటిగాడికి. ఇద్దరు భయపడిపోతారు. పర్లేదు ఏదో ఆడుకుంటూ అటు ఇటు వెళ్ళిపోయానని పడుకుని పోతారు. ఇంకో పక్క వీడు పాత ప్రాజెక్ట్ ఉంది కదా దాని మీద పని చేసుకుంటూ నైట్ చూస్తూ ఉంటే ఒక మెయిల్ వచ్చింది. అప్పుడే మెయిల్ వస్తుంది. ఏం లేదు ఇంకా వీడి దరిద్రం అలాగే ఉంది, మీ ప్రాజెక్ట్ చూసాం చాలా బాగుంది కానీ మా దగ్గర డబ్బులు లేవని అంటారు. అంటే వీడికి ఇంకా ఫండ్స్ రావు. ఎవ్వరు ఫండ్స్ ఇవ్వట్ల. వీడికి ఇంకా కోపం వచ్చేసి ఏం చేయాలో తెలియక చిన్నప్పుడు వాళ్ళ బాబు కత్తి ఇచ్చాడే ఆ కత్తిని తీసుకొని టేబుల్ కేసి దడేళ్ళని కొడతాడు. అంతే ఆ కత్తి ఇరిగిపోద్ది. అప్పుడే బేబీ మోంటా ఉంటది కదా పిల్లోడు. తెలిసిన కదా పిల్లోడిని పక్కన స్టోర్ రూమ్ లో పడేసి వీళ్ళ వేరే గదిలో పడుకుంటారు. పిల్లోడు ఉన్న గదిలో ఇంకెవరో ఉన్నా అనిపిస్తుంది. వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండదు. అదేదో భయంకరమైన సౌండ్లు మళ్ళీ వినిపిస్తున్నాయి వీడికి. ఇంకా వెంటనే బేస్బాల్ బ్యాట్ తీసుకొని ఎవడో దొంగోడై ఉంటాడు వాడిని ఎత్తి పాలగొట్టేద్దాం అని చెప్పి తిరుగుతుంటాడు. ఇలా తీసుకున్న చెట్లు మొక్కలు ఉంటాయి అటు సైడ్ పోతే వాడికి ఏదో భయంకరమైన సౌండ్ వినిపిస్తుంది. సేమ్ సౌండ్ చిన్నప్పుడు ఆ గోల వినిపించింది అదే వినిపిస్తుంది. మళ్ళీ ప్యాంటు తడిచిపోయింది. ఇంకా పరిగెత్తుకుంటూ వెనక వెళ్ళిపోతాడు వాళ్ళ వైపు దగ్గరికి. నెక్స్ట్ రోజు పొద్దున్నే పోలీసు వచ్చి ఉంటాడు. మా ఇంటికి ఎవడో నైట్ వచ్చాడు అన్నట్టు అనిపించిందని పోలీసు చెప్పాడు. పోలీసు ఆయన వచ్చేసాడు. అంటే చిన్న డౌట్ రాగానే పోలీసు వచ్చేసాడా ఏంటి రాకూడదంటే వచ్చాడు. ఓకే వెనకాల చూడండి ఎవరో FBI ఆఫీసర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఏదో అనుభవంలో ఉన్నాయన్నట్టు ఏ రేంజ్ లో రీసెర్చ్ సెర్చింగ్ చేస్తున్నారు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వచ్చి వీడి ఇల్లు చుట్టూ దిగుతా ఉంటారు. ఏమైందని వీడు చిన్న దొంగతనం జరిగి ఉండొచ్చని పిలిచి ఉంటాడు. కానీ దొంగతనం ఏం అవ్వలేదు కదా. అయినా వీళ్ళు ఎత్తుతా ఉంటారు. కానీ కాసేపటికి వీళ్ళకి కొన్ని ఆధారాలు దొరుకుతాయి. దానివల్లే వీళ్ళని ఎవరో ఇబ్బంది పెట్టడం ట్రై చేస్తున్నారని తెలిసిద్దంట. చక్కతో చేసిన కొన్ని బొమ్మలు పైకి కిటికీకి సైడ్ ఎవరో ఇసు ఉంటారు. అయితే పోలీస్ అయినా పోతూ పేట ఆయనతో చెప్తాడు. పేటు ఎదురుగా పెద్ద పెద్ద మొక్కలు అన్ని నాటి ఉన్నాయి. వాటిని తీసేసి అటు సైడ్ ఏదైనా పెద్ద కంచె పెట్టండి. మొత్తం సెట్లే
ఉన్నాయి, చుట్టుపక్కల అంతా అడివే ఉంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదులే. కరెక్ట్ గానే చెప్పాడు. మరి ఇంటి ఎదురే అంత పెద్ద అడవి ఉన్నట్టుంది. ఎవడెటి నుంచి వచ్చినా తెలియదు, దొంగ వచ్చినా తెలియదు, దెయ్యం వచ్చినా తెలియదు. అదే రోజు ఇంట్లో క్లీనింగ్ చేస్తూ ఉంటే వీడికి ఒక బొమ్మ చెక్కిద్ది. అది చూసి షాక్ అయిపోతాడు. వీడు చిన్నప్పుడు గుడ్లబో బొమ్మ ఒకటి చెక్కాడని చెప్పాను కదా, గోలోకి వెళ్ళేటప్పుడు. ఆ రోజు ఆ బొమ్మను వాడు గోలోనే మర్చిపోయి భయంతో వెనక్కి వచ్చేస్తాడు. కానీ ఆ బొమ్మ ఇప్పుడు ఇక్కడ ఉంటది. ఏం అర్థం కాదు. బొమ్మ తీసుకెళ్లి వైఫ్ కి చూపించి, ఈ బొమ్మ ఏమన్నా నీకు తెలుసా అంటే, నాకు తెలియదు, ఇప్పుడు దాకా ఇప్పుడు చూడలేదు అంటుంది. ఏమనిద్దంటే, అది వదిలే గానీ ఫ్లూట్ ఉంది కదా, అదే వీడు పిల్లోడు సాటి నుంచి వాయిస్తా ఉంటాడు, మాటి మాటి చూసుంటాం. ఆ చెక్క ఫ్లూట్ తయారు చేసింది మన ప్యాట్ గాడేలేండి. అది ఇడికిచ్చి, ప్యాటు నువ్వు మన కొడుక్కి ఫ్లూట్ గిఫ్ట్ గా ఇచ్చావు, బానే ఉంది, కానీ అందులో నుంచి చాలా దరిద్రమైన వాయిస్ వస్తుంది. ఆ సౌండ్ నేను వినలేకపోతున్నాను. నేను ఒక మంచి ఫ్లూట్ మనోడు కొనిస్తాను గానీ నువ్వు దీన్ని అక్కడ పడేవా బాబు అని చెప్పి వీడికి ఇచ్చి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీళ్ళ కొడుకు ఆ బాత్రూమ్ లో ఎగురుతా ఉంటాడు. నాకు ఆ ఫ్లూట్ కావాలని గోల్ చేస్తాడు. వీడు ఇంకా సర్లే స్వామి ఏడవమాక అని చెప్పి తీసుకొస్తాను, కిందకు పోతాడు. పైన వాడు ఒక్కడే ఉంటాడు, కింద ఈడు మాత్రం మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాడు. అంటే వాడు భయపడతాడేమో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. వీడు కిందకి వెళ్ళి ఎదుగుతూ ఉంటాడు. వీడు వెళ్ళి అలాగని ఇంకేముంది, ఆ పిశాచ్ ఇంతసేపు బ్యాగ్ పట్టుకుని ఆ కిటికీ వెనకాల ఎదురు చూస్తా ఉన్నట్టుంది. ఆ కిటికీ నుంచి వచ్చేసిద్ది. వీడేమో అరుస్తా ఉన్నాడు. వీడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, అటు సైడ్ నుంచి వాడు మాటలు ఆగిపోయాయి. డౌట్ వచ్చి ఏమైందని పరిగెత్తుకుంటూ కొడు దిగిపోతాడు. దాని వల్ల పాపం ఆ దెయ్యం డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వీడి పర్సనాలిటీ చూసి ఏమైనా భయపడుతుందా ఏంది? ఆ నైట్ వీళ్ళకి భయం వేయడం వల్ల పిల్లోడిని కూడా వీడితో పాటే పడుకోబెట్టించుకుంటారు. కానీ వీడికేమో ఆ ఫ్లూట్ దొరకట్లా, అది ఎక్కడ పోయిందని ఎతుకుతూ ఉంటాడు. ఎక్కడా దొరకట్లేదు. సర్లే ఇంకా పడుకుందామని ఇంట్లో లోపలికి వెళ్తుంటే ఇంటి తలుపు ఓపెన్ అవ్వట్లా, లాక్ అయిపోయినట్టుంది. ఏం చేద్దామని ఆలోచించి కింద నుంచి ఇంకా కుక్క పోవడానికి ఒక పెద్ద కన్నం పెట్టి ఉంటుంది ఇల్లు, అందులో నుంచి వాడని ట్రై చేస్తూ ఉంటాడు. అందులో ఈడే వచ్చేసినప్పుడు దొంగలో వస్తే హ్యాపీగా వచ్చేస్తారు కదా, అంత ఈజీగా ఇంత పెద్ద తలుపుకి అంత పెద్ద బొక్క పెట్టుకుంటాడు ఎవడన్నా? తల్లండి, ఈడైతే అందులో నుంచి దూరి తోస్తా ఉంటే వాడింటి సీలింగ్ కి ఉండాల్సిన ఫ్యాన్ లేదు. ఫ్యాన్ పోతే పోయిన తొక్కలో ఫ్యాన్ ఇంకోటి తెచ్చుకోవచ్చు, కానీ ఆ ఫ్యాన్ ఉండాల్సిన ప్లేస్ లో ఒక దెయ్యం వేలాడుతూ ఉంటుంది. అది అక్కడ వేలాడుతూ ఫ్లూట్ పట్టుకొని ఉంటది. వీడింకా తలుపు పగల కొట్టుకుంటూ భయంతో లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ వైఫ్ అరుస్తా ఉంటాడు. ఆవిడ కూడా వెంటనే కొడుకుని తీసుకొని వచ్చేసిద్ది. పిచ్చి పిచ్చిగా భయపడిపోతారు. ఇంకా నైట్ ఏం జాగ్రత్తలేండి, ఎలాగప్పుడు అది వచ్చి అలాగా గబిలం లాగా అక్కడ ఏలాడి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ రోజు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఈసారి మిలిటరీ వేసుకొని వస్తాడేమో. ఈ పెద్ద ఆయన మాత్రం తెగ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఎవడు అసలు ఆ దొంగగాడు 2 సార్లు వచ్చాడు, చిన్న స్టీల్ గ్లాస్ కూడా దొంగతనం చేసి పోలేదు, వస్తున్నాడు పోతున్నాడు అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ప్యాట్ గాడు ఆ ఫ్లూట్ గురించి కూడా చెప్తాడు. ఇంకప్పుడే పోలీస్ ఆయనకి అర్థమైద్ది, ఓకే వాడు దొంగ అయ్యి ఉండదు, నాకు తెలుసు సైకో కిల్లర్ గాడు అయి ఉంటాడు. భయపడమాక గానీ నీకు విషయం చెప్తా. ఏంటంటే 4 ఏళ్ల క్రితం కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి అయ్యింది. సినిమా స్టార్టింగ్ లో చూసాం కదా, అది చెప్తాడు. పాపం ఆ తండ్రి ప్యారలైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కూతుర్ని ఎవడో ఒక లెదర్ బ్యాగ్ వేసుకొని వచ్చి కాటన్ బట్టలు మడత పెట్టినట్టు ఆ పాపని మడత పెట్టి తీసుకుని వెళ్ళిపోయాడని వాళ్ళ డాడీ అదంతా చూసాడంట. మేబీ మీది కూడా ఒక టైప్ ఆఫ్ ఇలాంటి కేసు అయి ఉంటదని ఆ పోలీస్ ఆయన చెప్తాడు. మన ప్యాట్ గాడికి మాత్రం ఇదంతా ఏదో కనెక్షన్ కుదురుతా ఉంటది. చిన్నప్పుడే జరిగింది కదా. అయితే వీడు అలా వెతుకుతూ ఉంటే వాడికి చిన్నప్పుడు క్యాప్ కూడా కనిపించింది. అది కూడా ఆడే పోయిందిలేండి ఆ గుహలోనే. ఇంకా నా వల్ల కావట్లే అని చెప్పి వెంటనే వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళిపోయి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. అయితే వీళ్ళ అన్నకి ఇలాంటి న్యూస్ల మీద గానీ కహానీలు, దెయ్యాలు, తొక్కాతోలు అంటే అస్సలు నమ్మకమే ఉండదండి. చెప్పాలంటే ఇది కూడా ఒక మ్యాటరే. అస్సలు నమ్మలేదనుకోండి, దెయ్యాలు కూడా పట్టించుకోవు. ఈ ఎదవుల మీద మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేసినా మనకి రిటర్న్స్ ఉండవు. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకో ప్రాజెక్ట్ చూసుకుందాం అని చెప్పి ఈ ప్యాట్ గార్డ్ లాంటి దగ్గర పోతాయి. ఈడేమో కిటికీ ఊగినా అది ఊగలేదు, ఎవరో ఊగించారని చెప్పి ఊహించుకుంటూ తిరుగుతాడు. వీళ్ళ అన్న అసలు నమ్మడు. సర్లే విషయం అంతా చెప్పాక, చిన్నప్పుడు నీకు సేమ్ ఇలాగే అయినట్టుంది కదా, గుర్తుందా, డాడీ నిన్ను ఒక సైకియాట్రిస్ట్ దగ్గర పంపించాడు, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్లాల్సిన టైం వచ్చినట్టుంది, ఎల్లు అని అంటాడు. వీడికి కూడా కొంచెం తేడాగా అనిపించడం వల్ల పోదాం అనుకుంటాడు. ఇటు పక్క మనం ఈ తల్లి కొడుకుల్ని చూస్తే పార్కులో ఈ బొడ్డోడు ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఆ దెయ్యంగాడు మళ్ళీ బ్యాగ్ వేసుకుని నేను ఎత్తపోదామని వచ్చి ఉంటాడు. ఇదేదో బొడ్డోడికి గిఫ్ట్ కూడా ఇస్తాడు. ఈడు ఆ గిఫ్ట్ తీసుకుని డైరెక్ట్ వీళ్ళ మమ్మీకి ఇచ్చేస్తాడు. అయితే అందులో అప్పుడు దాకా జరిగిన భయంకరమైన ఇన్సిడెంట్స్ యొక్క వీడియోస్ వచ్చి ఫొటోస్ డ్రాయింగ్ వేసి మరి ఇచ్చి ఉంటది ఆ దెయ్యం. ఈవిడ డ్రాయింగ్ లో మునిగిపోయి వాటికి మార్కులు వేస్తున్నట్టుంది. అలా చూస్తూ ఉంటే ఆ దెయ్యం ఇంక ఎత్తుకొని పోవడానికి బ్యాగ్ తీసేసుకుని రెడీగా ఉన్న ఆ గొట్టంలోకి లాగేసి ఉంటది. ఈవిడ వెంటనే వెళ్ళిపోయి వాడు కాలు పట్టుకుని లాగేస్తుంది. పాపం ఆ దెయ్యం బ్యాగ్ తీసి జిప్పు తీసి రెడీగా పెట్టుకుంది, కానీ ఎత్తగలలేకపోయింది. ఇంకొచ్చి ఈ విషయం కూడా వీడికి చెప్పి వీడికి అర్థమైపోయింది ఏదో జరుగుతుందని వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాది. ఈవిడే ఆవిడ. ఇది ఒక్కడే కాదు, ఇద్దరు కలిసి వెళ్తారు. ఓ బ్యాగ్ ఏదో బ్యాగ్ ఈ మధ్య తెగ అనిపిస్తుందంటే ఈవిడేమో ఓ బ్యాగ్ మ్యానా, నాకు తెలుసు వాడి గురించి, ఆ స్టోరీ నేను చాలా సార్లు విన్నాను. అయితే ఇందులో మ్యాటర్ ఏంటంటే అది స్టోరీయే కాదు, నిజంగా జరుగుతుంది, నాకు తెలుసు. అదేందో ఈ హస్బెండ్ నైట్ టైం చేస్తున్నాడు అన్నట్టు అంత డీటెయిల్ గా చెప్పిద్దు చూడండి. అయితే మనోడు ఇవి చెప్పేదంతా ఇని ఇదంతా నిజమేనా, అయితే ఆ రోజు నేను నా కత్తి తీసుకుని బల్లకేసి కొట్టాను, అది ఎదగగానే ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి, ఇదంతా నిజమేనా అని ఈడు అడుగుతాడు. వీళ్ళ వైఫ్ ఏమో ఈవిడెవరో తెక్కల దానిలో వాగుతుంటే నువ్వు కూడా ఏందిరా అలాంటివి ఏం లేదు, ఎవడో బూచోడు తిరుగుతున్నాడు అని చెప్పి అంటుంది. ఆయన ఇప్పుడు సైకియాట్రిస్ట్ కదా, దయ్యాన్ని ప్రమోట్ చేస్తుంది ఏంటని చెప్పి అంటుంది. అప్పుడే ఇవిడ మొదలు పెట్టింది, ఏమో నేను ఓగనే చెప్పట్లేను, చాలా కేసులు చూశాను, ఇదంతా నిజంగా జరిగింది, దాని దగ్గర చాలా భయంకరమైన శక్తులు ఉన్నాయి, అందుకే అసలు దాన్ని నాశనం చేయలేకపోతున్నాం, అది పెద్ద పెద్ద వాళ్ళందరినీ పట్టుకుని ప్యారలైజ్ చేసేది, ముందు చిన్న పిల్లలు కనిపిస్తే అందులో కూడా మంచి పిల్లలు, మంచి మంచి పిల్లల్ని మాత్రమే ఎత్తుకొని వెళ్తుంది అని చెప్పి లాస్ట్ గా మీరు
కొన్ని రోజులు బయటికి వెళ్ళి ఎక్కడన్నా ఉంటే బెస్ట్ ఇక్కడ కంటే అని చెప్పి చెప్తుంది. అయితే ఇప్పుడు ఆ ప్యాట్ గాడు వాళ్ళ వైఫ్ ఇక్కడ నుంచి ఎక్కడికి అన్నా వెళ్దామని డిసైడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు సరే ఎక్కడికో పోదామని ఫిక్స్ అయ్యాం కదా, పాత ఇండియన్కి ఎత్తపోదామని ఆ పిల్లోని ఇంకేడైనా ఉంచుదామని వాళ్ళ ఆంటీ దగ్గర ఈయన వదిలేసి వెళ్ళిపోతుంది. వీళ్ళు అసలు దెయ్యం ఎదుగుతుందే బ్యాగ్ పట్టుకుని వీడి గురించి ఈయన వదిలేసి వీళ్ళు ఎక్కడికి పోదామని సర్లే వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. ఆంటీ ఏమో 5 స్టార్ హోటల్లో ఉంటుంది, వీడిని పెట్టుకుని ఉంటుంది. ఆ దెయ్యాన్ని చూస్తే దాని దగ్గర కూడా దిట్టంగా డబ్బులు ఉన్నట్టున్నాయి. మరి సూట్ రూమ్ బుక్ చేసుకుని మరి 5 స్టార్ హోటల్ లోపలికి వెళ్ళిపోయింది ఆ దెయ్యం. అయితే ఏదో జరుగుతుంది అనిపించి వాళ్ళ ఆంటీ ఆ పిల్లోని చేసుకుని వెళ్ళిపోదామని వాడిని పట్టుకోడానికి వచ్చింది. కానీ ఆ దెయ్యం అలా వచ్చి ఆవిడ మూతి పట్టుకుని మూతి నొక్కేస్తది. దాని తర్వాత ఏమైందో ఎవ్వరికి తెలియదు. కాసేపటికి వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు. ఆడికి పోయి వీళ్ళని వదిలేసి ఆడికి వెళ్ళి చూస్తే హోటల్ బయట పోలీసులు అంబులెన్సులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మూతి నిజంగానే కొట్టేసింది. చూస్తే వాళ్ళ కొడుకు కూడా ఆడే ఉంటాడు. అంటే వాళ్ళ కొడుకుని తీసుకుని పోలేదా, ఇంట్రెస్ట్ లేదా ఆ దెయ్యానికి వీడి మీద? సీసీటీవీ కెమెరాలు ఏమైనా చిక్కిద్దా అంటే అక్కడ కూడా ఏం దొరకదు. వీళ్ళకి అర్థమైపోయింది 5 స్టార్ కాదు 7 స్టార్ పోయినా ఆ దెయ్యం క్రెడిట్ కార్డు వాడుతున్నట్టుంది అని వీళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు. ఈ పోలీసులు ఏమో పొద్దున్న లేకగానే మొత్తం మిలిటరీ బెటాలియన్ అంతా వేసుకొని వస్తారు. నైట్ టైం ఇద్దరు పోలీసులు వీళ్ళు ఇంటి బయట పెడితే ఏమైపోయిందంట, తల్లిదండ్రులు లాస్ట్ కి వచ్చేసాక ఆ రోజు నైట్ ఇంకా దెయ్యం వచ్చేస్తుంది. వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్యారలైజ్ చేసేస్తుంది. అందరిని నిద్రలోకి అడగ తీసుకుని వెళ్ళిపోద్ది. ఆ తర్వాత వాళ్ళ కొడుకును ఆ బ్యాగ్ లో పడేసి పదల్లోంచి లగో ఈడు ముందే ఆ దెయ్యం. ఈడు ఆ దెయ్యాన్ని చూసి దాని వెనకాలే పరిగెత్తుకుని పోతూనే ఉంటాడు. చాలా సేపు వెళ్తూనే ఉంటాడు. ఆ దెయ్యం కూడా ఆగి వీడికి సిగ్నల్స్ ఇస్తా ఉంటది. ఓ అటు పోతావిందా, ఇటు సైడ్ ఉన్నా నేను ఇటు సైడ్ వచ్చేసావని చెప్పి అలా తీసుకొని మళ్ళీ వాడిని సేమ్ అదే గుహలోకి ఎత్తుకుని వెళ్ళిపోద్ది. చిన్నప్పుడు ఇటు పోయాడే ప్యాట్ గడు అదే గుహలోకి వెళ్ళిపోతాడు. ఇడు ఆ గుహలోంచి ఇలా కొడుకున్నట్టు సౌండ్లు వస్తున్నాయి. ఇంక తగ్గేది లేని ఆ గుహలోకి వెళ్ళిపోతాడు. ఇడు కూడా లోపల చూస్తే భయంకరమైన వస్తువులు ఉంటాయి, ఏవేవో బొమ్మలు ఉంటాయి, చిన్నపిల్లలకి వస్తువులు, ఉయ్యాల్లో అలా ఇంకా అన్ని వస్తువులు చూస్తూ ఉంటే అక్కడే బ్యాగ్ కనిపించింది. వాళ్ళ కొడుకుని ఈ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళింది. ఆ బ్యాగ్ ఇంకా వెంటనే ఓపెన్ చేసి చూస్తే లోపల ఏదో పిచ్చి బొమ్మ ఉంటది. బ్యాగ్ చూస్తే లెదర్ బ్యాగ్ లా ఉంది కదా, ఎవరి తోలతో కుట్టేసిందో. అయితే ఆ పిచ్చి బొమ్మ చూశాక వీడికి అర్థమైంది నిజానికి వాళ్ళ కొడుకునేమి బ్యాగ్ లో పెట్టుకుని తీసుకుని రాలేదు. ఆ దెయ్యం మరీ అంత చెడ్డది కాదు. ఇదంతా ఎందుకు చేసింది, కేవలం మన ప్యాటుగాడు కోసమే ఇన్ని రోజుల పాటు ఇదంతా చేసిందంట. పాపం ఆ దెయ్యం రోజు పొద్దున్న నుంచి నైట్ దాకా నానా సంకల్ నాకి ఇంట్లో గోల చేసి అందరిని ఏడిపిస్తూ ఉంటే ఆ ప్యాటుగాడు ఏదో టైంలో గోదావరికి వచ్చి ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ గోకేమైనా సంబంధం ఉందా అని చెప్పి ఆలోచించి ఇక్కడికి వస్తాడేమో అని ఆ దెయ్యం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉంది, పిల్లాశాలు వేస్తూనే ఉంది. ఆఖరికి సిగ్గు సేవ వదిలేసి ఫ్యాన్ లాగా ఏలాడింది వాడి ఇంటి దగ్గర. అన్ని ఎదో స్టంట్లు వేసిన ఈ పనికి మళ్ళీ ఒక్కసారి నా దెయ్యం కోసమైనా గోదావరి పోయాడా, పోలేదు. ఇంకా చేసేదేం లేక క్లైమాక్స్ వచ్చేసిందని చెప్పి ఆ దెయ్యం తెగించేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ కొడుకుని తీసుకొని పోతున్నట్టు వేషాలేసి పోయి వచ్చింది. అప్పటికి తెగిచ్చింది కదా, అప్పటికైనా ఆ కొడుకుని తీసుకుని పోయిందా, పోలేదు. పాపం ఆ పిల్లోడికి ఇబ్బంది ఎందుకు అనే ఆలోచనతో ఆ దెయ్యం ఏదో బొమ్మను అందులో పెట్టేసి తీసుకుని వచ్చేసింది. అంత మంచిది ఆ దెయ్యం. తల్లండి మన పీటుగాడికి అయితే కోపం వచ్చేసి ఇంకా ఆవే ఏదైతే అది చూసుకుందామే అని చెప్పి దానికి సవాల్ ఇసురుతాడు. నీకు కావాల్సింది నేనే కదా, వచ్చి నన్నేమన్నా చేయి దమ్ముంటే అని అంటాడు. అది వచ్చి పట్టుకుని ముందు ప్యారలైజ్ చేసేసిద్ది. ఆ తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లూట్ చూపించిద్ది. ఇంకా మనోడు కోపం వచ్చేసిద్ది. ఆ ఫ్లూట్ పట్టుకుందంటే మళ్ళీ కొడుకుని ఏమైనా చేసిద్దేమో అని దాని ప్యారలైజ్ స్టేజ్ నుంచి వాడు బయటకు వచ్చేసి దాన్ని బెదిరించి ఫైట్ మొదలు పెడతాడు. అయినా ఎంతైనా దెయ్యం కదా, దాంతో ఫైట్ చేయడం కొంచెం కష్టం. అది చాలా బలంగా ఉంది. ఫైట్ ఏమో జరుగుతూ ఉంటది. కాసేపు దాని మొహం కూడా చూపించింది. చాలా భయంకరంగా ఉంటదిలేండి. పీటు గాడు చాలా చేస్తాడు కానీ ఆ దరిద్ర మొహం చూడడం వల్ల వాడు వాళ్ళకి అట్లా లాస్ట్ కి ఇది ప్యాట్ గాడిని సేమ్ ఇస్త్రీ బట్టలే మడత పెట్టి దాన్ని ఏదో పెట్టి బ్యాగ్ లో ఆ లెదర్ బ్యాగ్ లో మన ప్యాట్ గాడిని చంపేసి అందులో మడత పెట్టి పడేసుకుంటది. ఇటు పక్క చూస్తే వాళ్ళ వైఫ్ ప్యాట్ గాడి ఏంటి ఇంకా రావట్లేదు, ఎక్కడ కనిపించలే అని చెప్పి డౌట్ వచ్చి ఖచ్చితంగా గోదావరికి వెళ్ళాడేమో అని పరిగెత్తుకుంటే ఇంకా గోదావరికి వచ్చేస్తుంది. వచ్చేటప్పుడు అక్కడే కాదు మొత్తం పోలీసులు, మిలిటరీ, నేవీ, మెరైన్ అన్ని బేస్ వాళ్ళని ప్రతి ఒక్కరిని తీసుకుని ఆ గుహ లోపలికి వచ్చేస్తుంది. వాళ్ళు గుహ లోపలికి వెళ్ళి గుహ అంతా చెక్ చేస్తారు. అన్ని భయంకరమైన వస్తువులు ఉంటాయి కానీ వీళ్ళకి సంబంధించినవి ఏ ఉండవు. కానీ కేవలం ఆ ఒక్క ఫ్లూటే కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే పాపం మనోడు శవం కూడా దొరకలేదండి. అది పనికి మారింది బ్యాగ్ లో పడేసి తీసుకుని వెళ్ళి ఈ జనాల్ని ఏం చేస్తుందో అసలు ఆ బ్యాగ్ ఫ్యాంటసీలు ఏందో దానికి అర్థం కావట్లే. అసలు దానికి ఆ బ్యాగ్ ఎక్కడి నుంచి దొరికింది, ఇది అసలు ఆ బ్యాగ్లు పట్టుకుని ఎందుకట్ట బూచిదానిలాగా దిగుతుంది, ఏ విషయం చెప్పడు. ఇలా క్లైమాక్స్ అన్ని వరస్ట్ క్లైమాక్స్ లో ఉంటాయి. ఎందుకు అసలు ఆ హీరోని చంపేశారు, వాడు ఇప్పుడు దాకా నానా కష్టాలు పడి నిజానికి ఏ కష్టం లేదు, అటు నుంచి ఇటు అటు ఇటు ఆ పొదల్లో దిగుతానే అయిపోయింది వాడు బతుకంతా. అప్పటికైనా ఏదైనా కనిపెట్టి ఇంకేదన్నా చేసి కనీసం ట్రై చేసి పోతున్నా ఓ దరిద్రంగా కొంచెం అయినా ఏదో అనిపించేది. అసలు ఏమి చేయలే, డైరెక్ట్ గా వెళ్ళి వాడు బ్యాగ్ లో దూకేసినట్టుంది. ఏదో కంపు సినిమాలు తీయమంటే రెడీగా ఉంటారు వీళ్ళు. అయితే ఇప్పుడైతే ఇవిడ ఆ ఫ్లూట్ తీసుకొని ఇంకా అలా వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు ఇవి చెప్పిద్ది అండి, ఇదిగో పిల్లడా ఈ ఫ్లూట్ చూడు, ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నేను ఏ దయ్యం ఏది చేయలేదు. ఈ విధంగా నువ్వు గట్టిగా స్ట్రాంగ్ గా ఇమాజినేషన్ చేసుకోవాలి. నీ జీవితంలో ఏం జరిగినా ఈ ఫ్లూట్ మాత్రం పడేకంటుంది. అంటే ఏంటో ఇప్పుడు ఆ ఫ్లూట్ పోతే ఆ దయ్యం మళ్ళీ ఈడి దగ్గర కూడా వచ్చిద్దా, నీ దగ్గర ఏమీ లేకపోయినా ఏది వచ్చి నిన్నేం చేయలేదు అని చెప్పొచ్చు కదా, ఎందుకండి అంత నోటు దోల. అసలుకే వాడికి ఏం అర్థం కాదు ఏం చెప్పినా ఏజ్ లో. వాడు ఆ ఫ్లూట్ 4 వేలు నవ్వులి వాడు పడేస్తాడు, ఇది బ్యాగ్ వేసుకుని వచ్చేస్తాడు మళ్ళీ. అంతే, అక్కడతో సినిమా అయిపోయింది. వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం.
అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.